తో ఇబ్బంది పెడితే ఓపెన్గా అంటే కనుక పవన్ ఫ్యాన్స్ తన సినిమాలు కూడా బాయ్కాట్ చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఆయన సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్. అట్లాగే ఈయన చిరంజీవి గారి పేరు తన ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటున్నారు కానీ చిరంజీవికి సంబంధించి ఇప్పుడు ఎంత హట్ అయితే ఆయనే స్పందిస్తాడు. ఇదివరకు నాగబాబు అయితే చిరంజీవిని అన్నందుకు గాను బాలకృష్ణ మీద సీరియలే చేశారు రోజుల తర్వాత. అవును, ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉండేది కదా, సొంతగా ఎన్నో రోజులు విమర్శించారు. ఇప్పుడు ఎందుకు నోరు మీద పట్టలేదు? మేబీ ఎప్పుడో వీళ్ళిద్దరి మధ్యన తేడా వచ్చినప్పుడు అప్పుడు అంటారనమాట, ఆ రోజున మేము చాలా స్ట్రాంగ్ గా చెప్పాం అది ఇది అనేసి, లేదా ఆ రోజున మేము తమాయించుకున్నాం అన్న అని సైలెంట్ గా ఉన్నాం అట్లాగా ఉంటుంది. అంటే రేపొద్దున్న ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశానికి ఇది ఒక స్టోర్ చేసి పెట్టుకుంటారేమో, అంతే ఇవన్నీ రాసుకుని ఉంటారు అట్లాంటి. సార్ ఒకటి టీడీపీలో గానీ లేదంటే ప్రధానంగా చంద్రబాబు గారిలో గానీ అంటే ఇలాంటివి, అంటే ఇది చిన్నదని అనుకోవడానికి ఏం లేదు, కానీ రేపొద్దున్న జనసేన నుంచి లేదంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి అన్న గ్యాప్ వస్తుందేమో అనే ఆందోళన లేదంటే ఒక భయం అది అన్న కనిపిస్తుందా? తెలుగుదేశం ఆరాంగా ఉందండి, వాళ్ళు అడిగి పోరు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోడు. పవన్ కళ్యాణే 15 ఏళ్ళని రోజు మాట్లాడుతున్నాడు. పొత్తు విషయంలో కూడా చంద్రబాబు గారు ఒక క్యాజువల్ రిమార్క్ మాట్లాడేసి వదిలేస్తే ఈయనెళ్ళి పొత్తు అనౌన్స్ చేసి